ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు మూసీ ప్రక్షాళన హైడ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నాలుగు గోడల మధ్యనే కాకుండా మాటలను ఆచరణ పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు గారు ఈ రోజు టోటల్ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఛాలెంజ్ చేయడం అనే దాన్ని నేను ముఖ్యంగా మీకు ఈ రోజు ఒక చిన్న వీడియో ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజున్న హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను ఒకసారి వినిపించడం జరుగుతుంది, మీరు వినాలే. హైదరాబాద్ లో వర్షం నీళ్ళ తీసుకుపోయేటువంటి నాలాల మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆలోచన ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా సపోర్ట్ చేయాలి. అదే ధర్మం. ఇప్పుడు మీరు విన్నది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 28,000 కట్టడాలు హైదరాబాద్ నగరంలో నాలాల మీద చెరువులలో ఉన్నాయి. ఇవన్నీ కూల్చేటప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే హైదరాబాద్ నగరం మంచి కోసమని చెప్పి ఆ రోజు ఈ మాటలకే ప్రగడపాలకే తప్ప వాస్తవాలు చేయని ముఖ్యమంత్రి గారి గురించి చూపిస్తున్నా. మీరు అసెంబ్లీలో కూడా చూడండి. ఎందుకు నియంత్రణ ఖచ్చితంగా అవసరం, ఎందుకు కట్టడం ఉండాలి అంటే ఆపరేషన్ గ్రోత్ రాకూడదు. ఎందుకంటే భారీ పట్టణం పట్టు చుట్టుపక్కల ఎటువంటి పిచ్చగా అభివృద్ధి రాకూడదు అధ్యక్ష. ఒక నియంత్రణతో జరగాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అజమాయిషి చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం మొత్తం పోయి 142 అంటే ఒకటి మర్చేయండి మన జిల్లాలో కూడా మున్సిపాలిటీ మరొకసారి 2 ఆడియోలు వీడియో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్రమ కట్టడాల గురించి అలాగే పర్మిషన్లు లేకుండా కడుతున్నటువంటి భవనాల గురించి ఆ రోజు మాట్లాడిండు. మరి అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఏంటో తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు 10 నెలలైంది ముఖ్యమంత్రి. ప్రగడబాలు మాటలు 4 గోడల మధ్యనే చర్చలు కాదు, చెప్పింది చెయ్యడమే లక్ష్యం. ఆ రోజు క్షీరసాగర మదనం అమృతం కోసం దేవతలు చేస్తున్నటువంటి క్షీరసాగర మదనంలో ముందు ఆలాహలం అంటే విషం చిమ్మింది. మరి విషం వచ్చింది కదా అని చెప్పి ఆ రోజు దేవతలు అమృతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కనుక ఆపి ఉంటే అమృతం అనేది ఉండేది కాదు దేవతలకు. ఆ రోజు శివుడు విషాన్ని కంఠంలో దాచుకోవడం వల్లనే దేవతలు మళ్ళీ క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించిర్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఒక లేక్ సిటీగా ఉన్నటువంటి నగరాన్ని తిరిగి చరిత్రలో దాని స్థానాన్ని దాన్ని మిగిలియాలని హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ప్రజలు ప్రతి సంవత్సరం వానాకాలం సమయంలో ఇల్లులు మునిగి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఖరాబై ప్రతి సంవత్సరం ప్రభుత్వం వైపు ఆర్థిక సహాయం కోసం చూస్తూ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ మునిగిపోతుంది. దీనికి ఒక పరిష్కార మార్గం చూపియాలన్న ఆలోచన ప్రజలు ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం